నా మనసు బాధ అవుతుంది మస్తు. నీ అమ్మకి కొన్న పచ్చిరా, నీ అక్క కొన్న పచ్చిరా, మీ చెల్లెకి కొన్న పచ్చిరా, నాకెందుకు కొనలే. అందుకే నా మనసు బాధ అవుతుంది. నువ్వు పచ్చిరాలు అందరు కొన్న నాకెందుకు కొనలే. నా మనసు బాధ అవుతుంది, మనసు బాధ అవుతుంది. అదే ఇవి కొంచెం సిప్పి కొడతా. ఒక్క సిప్పి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మాస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేసారు కదా, అక్క అన్న మీద అయితే ఫ్రాంక్ వీడియో అనేసి. ఇవాళైతే మీ అందరి కోసం అయితే రాయేష్ మీద అయితే ఫ్రాంక్ వీడియో అయితే తీస్తున్నా ఫ్రెండ్స్. అదేం ఫ్రాంక్ అనేసి అయితే లాస్ట్ వరకు చూడండి, ఫుల్ కామెడీ ఉంటుంది. కామెడీ అయితే మీకోసం అయితే చేస్తా, మరి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కామెడీ ఉందా లేదా అనేసి. సో ఇప్పుడైతే రాయేష్ మీద అయితే సూపర్ ఫ్రాంక్ వీడియో ఇదైతే. ఇక మీకోసం అయితే నేనైతే మస్తు రిస్క్ తీసుకుంటున్నా. కాకపోతే మా రాయేష్ వచ్చి ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు, మళ్ళీ కోపంలో కొడతారా తిడతారా నాకు తెలియదు. చూసేయండి ఫ్రెండ్స్, నేనేం వీడియో తీస్తున్నాను. నవ్వకండి, భయపడకండి. ఇట్లా ఒక బీర్ షీషా ఖాళీది, జగ్గులో వాటర్, ఇది వచ్చేసి యాపిల్ పిజ్జా. ఇది చూడంగానే మీకు అర్థమైంది అనుకుంటున్నా నేను ఏం వీడియో తీస్తున్నా అనేసి. సో ఇక మా అక్క వాళ్ళ కూతురు ఇట్లా వచ్చేసింది. మా అక్క వాళ్ళ కూతురిని ముంగల పెట్టుకుని డ్రింక్ చేస్తున్నట్టు రాయేష్ ముంగల అయితే యాక్టింగ్ చేస్తే మా రాయేష్ అయితే ఇప్పుడు వచ్చేస్తాడు. బయటకే తెలియని ఫ్రెండ్స్, ఇక ఆయన వచ్చే టైం అయింది. ఆ వీడియో తీసిన మందు వీడియో బాబాయ్ కొట్టాడా? ఇంకా బాబాయ్కి ఇవైతే ఒక ఇదైతే మనీ ప్లాంట్ కోసం అయితే ఈ బీర్ షీష అయితే తెచ్చిన మనీ ప్లాంట్ పెడదామని. చూసుకోమది బాబాయ్ కొడుతుంది. అదే వరుణ్ కదలకరా, మా వరుణ్కి ఫుల్ నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. పండుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఇట్లయితే వాటర్ నింపుదాం బాబాయ్కి డౌట్ రాకుండా. చాలా ఆఫ్ వచ్చిందా? ఆఫ్ అయితే వచ్చేసింది. ఇంట్లోనేమన్నా ఆపిల్ పిజ్జా వేసుకుందాం. ఎందుకు తాగుతున్నావు అన్నారు అనుకో ఫ్రెండ్స్, అడిగితే నా మనసు మస్తు బాధ అనిపిస్తుంది అనేసి అయితే రాయేష్కి అయితే ఆన్సర్ ఇద్దాం. ఇది నిజంగా బీర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, బీర్ షీష ముంగడ పెట్టుకున్నందుకు బీర్ తాగుతుంది వచ్చినాక అనుకోకుండా ఫ్రెండ్స్. నాకు ఏ అలవాట్లేదు, నేను ఏమంటారు కళ్ళు స్మెల్ ఇట్లా చూడాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే చేసేద్దాం ఇక యాక్టింగ్. ఇక మా ప్రసన్న అయితే ఇప్పటి వరకు అయితే మా ప్రసన్న వీడియో తీసింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను స్టాండ్ తీసుకొని ఫోన్ అయితే అక్కడ సెట్ చేస్తా. ఎందుకంటే రాయి చూసింది అనుకో ప్రసన్న వీడియో తీస్తుంది అనుకుంటాడు. ఓకేనా, స్టాండ్ అయితే సెట్ చేద్దాము. ఎందుకంటే ప్రసన్న తీసింది అనుకో వీడియో అర్థమైపోతుంది రాయేష్కి. చూద్దాం ఫ్రెండ్స్, రాయేష్ ఎట్లా రియాక్ట్ అవుతారా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే కెమెరా అయితే సెట్ చేసిన. చూడండి, ఇక్కడైతే ఇవన్నీ అయితే సెట్ చేసుకున్నా. ఒక దాంట్లో యాపిల్ పిజ్జా, ఒక దాంట్లో అయితే వాటర్ వచ్చేసేయండి. ఇక కంటిన్యూ చేద్దాం మన వీడియో అయితే. అది మధు, నువ్వు మాత్రం ఇప్పుడు బాబాయ్ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. ఓకేనా, చెప్పు. బాబాయ్ పిన్ని ఎట్లా చూడు, ఎట్లా ఏం చేస్తుంది చెప్పు. నేనేంటి బాబాయ్ పిన్ని చూడు పిచ్చి పిచ్చి చేస్తుంది, ఏం చేస్తుందో ఏమో, ఆమె అంతా వెరైటీ చేస్తుంది, నువ్వు ఇంటికి రా అని చెప్పు. కానీ దెబ్బ చేసి యాపిల్ పిజ్జా మాత్రం చాలా ఉంది. బాబాయ్ తొందర ఇంటికి అచ్చిపిని పిచ్చి పిచ్చి చేస్తుంది. అచ్చిపిని పిచ్చి పిచ్చి చేస్తుంది, తొందరగా ఇంటికి రా. ఇంకో నువ్వు ఫాస్ట్ రా, నువ్వు తొందరగా తొందరగా. నాకు భయం అవుతుంది ఫుల్. సో ఫ్రెండ్స్, రాయేష్కి అయితే ఫోన్ చేసిన, రాయేష్ అయితే వస్తుందట. ఇక రాయేష్ రాగానే చేద్దాం ఇక పర్ఫార్మెన్స్ అదర్ కొట్టేయాలి. ఇక ఇదైతే మా స్కూల్ ఉంది, చూస్తుంటే ఇప్పుడే తాగాలనిపిస్తుంది. మధు, నువ్వు సీరియస్ ఉండాలి, నిన్ను తాగి తిడుతున్నట్టు నిన్నే వేసుకుంటా. బాబాయ్ వచ్చి ఎట్లా చేస్తాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడో తిన్నా. రాయేష్ మాత్రం అక్కడ బయట జెండకాడ అయితే కూర్చుండు ఫ్రెండ్స్. కాదు, నేను చెప్పినా నీకు ఫోను వాడొద్దని చెప్పినా కదా, నువ్వు ఎందుకు ఇంటలు.
ఏయ్, ఏంది ఏంది ఆ? ఏంది బీర్ ఆ? బీర్ ఎప్పటి నుంచి ఇది ఈ తత్వ అలవాటు ఇప్పుడే నా మనసు బాలే ఆ? నా మనసు మొత్తం ఖరాబ్ చేసినావు నువ్వు నేనా నేనేం చేసినా మళ్ళీ అట్లా తాగుతున్నాయి ఏం చేస్తుంది అప్పటి నుంచి అప్పటి నుంచి తాగుతుంది. నీకు ఫోన్ చేద్దామని నేను ఇప్పుడే చేసిన ఫోన్. ఎందుకు ఎప్పటి నుంచి కొత్త ఆ? కొత్త అలవాటు ఎప్పటి నుంచి ఆ? మరి శిష్య వడగొట్టింది అంటే కథలు పడుతున్నావా ఆ? ఏమైతుందో ఒట్టి బీరే తాగుతున్నా నా మనసు ఏ, బాగా ఏ మనిషి బాగాలేదే ఏ ఓ, ఏ అచ్చ. అరే అచ్చు అరే ఎవరు తెచ్చిన అసలు ఆమె కొనుక్కో. ఆ? బాగుంది ఏ అదే బీర్ తాగితే మంచిదేనంట కాదు ఎవరు తెచ్చిరు అరే బీర్ తాగితే మంచిదేనంట ఏం కాదంట ఏం కాదంటే ఎవరు తెచ్చిరు నీకు నేను ఇప్పుడే తెప్పించుకున్న తెలిసిన వాళ్ళదా నాకు బీపీ లేపకు కొత్త కొత్త పిచ్చి పిచ్చి అలవాటు ఏది ఆడ కూర్చో ఇంకొక మాట చెప్తా నా మనసు బాధ అయింది ఎందుకు బాధ అయింది చెప్తా కూర్చో ఎందుకు ఒకసారి ఏ అచ్చు బీర్ బాగుంది కాదు నీకు మరి చెప్పినా కదా నేను కాదు మాదు అప్పటి నుంచి ఈ ఏం కాలేజీలో చేస్తున్నావు అందరే ఫోన్ చేసినా కదా. ఇప్పుడు చేస్తావా ఆమె ఎంత నా తాగింది? కొంచెం వదులుతలే, ఫోన్ గుంజుకుంటుంది మరి. ఫోన్ కూడా ఎత్తేసి అని కొత్త కొత్త అలవాట్లు వస్తున్నావు ఏంటి ఆ? ఏ అచ్చు నాకు బీపీ లేపకు అరే అరే నాకు ఇట్లా బీపీ ఉంది నాకు ఇట్లా బీపీ ఎక్కువ అవుతుంది నాకు పిచ్చి వేస్తుంది ఏమైంది? ఏమైంది? ఆ? హలో? హలో? ఆ? నీకే బీపీ వేస్తుందా నాకు ఇట్లా బీపీ వేస్తుంది ఎందుకు బీపీ లేస్తుంది మళ్ళా అరే ఏ అచ్చు దీంతో కొడతా నాకు బీపీ లేపినావు అంటే అరే అరే నా బీర్ అంతా చల్లగా ఉంది వేడిగా అవుతుంది నా బీర్ ఇక్కడ ఏది అమ్మా మెంటల్దానువా అరే నాకు ఇట్లా మనసు మస్తు బాధ అవుతుంది నా మనసు బాధ అవుతుంది నా బొంగుల బాధ జర. కాదు నీకు అట్లా చెప్పినా నేను చెప్పినా నేను ఏమడుతున్నావు కాదు ఆమె అట్లా తెచ్చుకున్నప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా మనసు బాధ అవుతుంది నేను తాగుతా ఓ, మధు బాలకోళ్ళు. అరే, ఏది అవ్వ. ఏ తీసుకోపో మధు తీసుకోపో లో బీర్ ఇస్తావా నా బీర్ పండుకుందా. నా బీరి పడుకో నా బీరి లో, లో. ఒక సిప్పి కొడతా ఒక సిప్పి ఏ అదే ఒక్క సిప్పి లో. లో. ఏ లేవు హలో అచ్చో ఏ పెట్టు ఒక్క బుక్క పోయి ఒక్క బుక్క ఏ పిచ్చి పట్టిందో ఒక్క బుక్క పెట్టిందా? ఒక్క బుక్క ఎందుకు నవ్వుతుంది నా బీడ్ నాకు బీడు తాగుతూనే కొడుతుండు మస్తు మంది ఆడవాళ్ళు తాగుతురు సరే అది ఇక తీసుకో మస్తు మంది ఆడవాళ్ళు తాగుతురు ఒక్క ఆపిపిసి తాగుతున్నది కో పంట పట్టేసుకొని వచ్చి బెడ్ర వరకు కొడుతున్నారు అనవసరంగా తన్నులు పడి అలా కెమెరా కనిపిస్తాడే నీకు వీడియో తీస్తుంటే అమ్మ చూడండి ఫ్రెండ్స్ వేసుకుంటూ దొరికిందే మోక అనేసి నిజంగా బిడి తాగుతున్నట్టు ఫీల్ అయిపోయింది ఆయన ఏది బిడిచేసేది ఇది ఎన్ని రోజుల నుంచి మన ఇంట్లో లేదే దీన్ని చూస్తేనే అర్థమవుతాడే నీకు